హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజారాం గదిలో దొరికిన డైరీ ద్వారా గీతాంజలే తన కన్న తల్లి అని గుండె పగిలే నిజం తెలుసుకున్న అంజలి అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గీత అయితే మనీష్తో ఆర్డర్ చేస్తుంది. మనీష్, అంజలి ఎక్కడున్నా 4 రోజుల్లో మీడియా ముందుకి రావాలి. తన వల్ల జరిగిన డ్యామేజ్ తన వల్లే రికవరీ కావాలి. మీడియా ముందు ఆ అంజలి తన తప్పుని ఒప్పుకొని నా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాలి. అది నీ బాధ్యతే అని చెప్పగానే మనీష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక గీత అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనీష్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చెయ్యాలి? అత్తయ్య అంజలిని తీసుకురావాలని ఖచ్చితంగా చెప్పింది. అంజలి మీడియా ముందుకొచ్చి అత్తయ్యకి క్షమాపణలు చెప్తుందా? చెప్పకపోతే అత్తయ్యని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఏం చెయ్యాలి అని మనీష్ అయితే చాలా టెన్షన్ పడుతూ కోపంగా ఇంటికి వెళ్తాడు. అంజలి అంజలి అని కోపంగా పిలుచుకుంటూ వెళ్తాడు. అది విన్న రాజారాం మనీష్తో, ఏంట్రా, ఏం జరిగింది? ఎందుకు అంత కోపంగా ఉన్నావు? అంజలి ఏం చేసింది అని అనగానే, ఏం చేసిందా? అంజలి వైజాగ్ ప్రాజెక్టుకి అడ్డుపడడం వల్ల ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అని చెప్పగానే రాజారాం షాక్ అయిపోతాడు. ఏంట్రా, ఏమంటున్నావు నువ్వు అని అనగానే, తాతయ్య, గవర్నమెంట్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్కి పర్మిషన్ ఇవ్వనని తేల్చి చెప్పారు. దాంతో అత్తయ్య చాలా కోపంగా ఉన్నారు. అంజలి వల్లే ఇదంతా జరిగింది అని, మన పరువు అంతా పోయింది అని అత్తయ్య చాలా కోపంగా ఉన్నారు. అందుకోసం 4 రోజుల్లో అంజలిని మీడియా ముందుకు తీసుకొచ్చి అసలు మన తప్పేం లేదని అంజలి చేతే తెప్పించి మీడియా ముందు అత్తయ్య కాళ్ళు పట్టుకునేలా చేయాలి అని అత్తయ్య నాకు ఆర్డర్ చేశారు అని చెప్పగానే రాజారాం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజారాం, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆ విషయం గీత మర్చిపోలేదా అని అనగానే, నేను కూడా మర్చిపోయిందనే అనుకున్నాను తాతయ్య. కానీ ఈరోజు మినిస్టర్ ఫోన్ చేసి అత్తయ్యకి ఇంకా కోపం వచ్చేలా మాట్లాడారు. ఆ ప్రాజెక్ట్కి పర్మిషన్ ఇవ్వనని చెప్పేసరికి అత్తయ్య ఈగో దెబ్బతింది. ఇప్పుడు అంజలి చేత అందరి ముందు కాళ్ళు పట్టించుకుంటేనే కానీ అత్తయ్య ఈగో సాటిస్ఫై అయ్యేలా లేదు తాతయ్య అని మనీష్ చెప్పగానే రాజారాం షాక్ అయిపోతాడు. మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావురా అని అనగానే, చేసేదేముంది తాతయ్య, అత్తయ్య చెప్పినట్టుగానే అంజలిని మీడియా ముందుకి తీసుకెళ్తాను. అందరి ముందు అత్తయ్యకి క్షమాపణలు చెప్పిస్తాను అని మనీష్ చెప్తూ ఉంటే అప్పుడే అంజలి అక్కడికి వస్తుంది. నేను ఎవ్వరికి క్షమాపణలు చెప్పనండి అని అంటుంది. అంజలి అలా అనేసరికే మనీష్, రాజారాం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మనీష్, ఏంటి క్షమాపణలు చెప్పవా? నీ వల్ల ఎంత పెద్ద నష్టం జరిగిందో తెలుసా? మా అత్తయ్య గారి పరువు పోయింది అని అనగానే ఇక అంజలి, ఏంటండి మీరు పరువు గురించే ఆలోచిస్తున్నారు, కానీ 30 మంది అనాథల పిల్లల గురించి, వాళ్ళ జీవితాలు, భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అంటే మీ అత్తయ్య పరువు కంటే వాళ్ళ ఈ తక్కువ బతుకులనా అని అంటూ ఉంటే మనీష్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక రాజారాం కూడా అంజలి అలా మాట్లాడుతూ ఉంటే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక మనీష్, అంటే ఇప్పుడేమంటున్నావు అని అనగానే, చూడండి, నేను ఏ తప్పు చేయలేదు. అనాథ పిల్లల జీవితాలు బాగుండాలని, వాళ్ళకి నీడ ఉండాలి అని నేను గీతాంజలి గారికి ఎదురెళ్ళానే కానీ స్వతహాగా ఆమె మీద నాకు ఎలాంటి కోపం లేదు అని అంజలి అంటూ ఉంటుంది. అందుకే నేను ఎవ్వరికీ క్షమాపణలు చెప్పను. నేను ఇక్కడ ఉంటున్నంత మాత్రాన చెయ్యని తప్పుకి నా ఆత్మగౌరవాన్ని చంపుకొని నేనెందుకు క్షమాపణలు చెప్పాలి?
3 రోజులు కాదు 30 రోజులైనా సరే నేను ఎవ్వరికీ క్షమాపణలు చెప్పను అని అంజలి మాట్లాడుతూ ఉంటే మనీష్ రాజారాం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజారాం అంజలి మాట్లాడుతూ ఉంటే తనకి గీతాంజలే గుర్తుకు వస్తుంది. ఎంతైనా ఆ పౌరుషం రోషం ఎక్కడికి వెళ్తాయి? నా కూతురువే కదా, అవి పునికి పుచ్చుకున్నావమ్మా అని రాజారాం అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. ఇక మనీష్ అయితే చూస్తాను, 4 రోజుల్లో నువ్వు ఎలా ఒప్పుకోవో నేను చూస్తాను అని చెప్పి మనీష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ మనీష్ వెళ్ళిపోయిన తర్వాత అంజలి రాజారాం దగ్గరికి వచ్చి, ఏంటి తాతయ్య నా మీద కోపంగా ఉందా అని అనగానే, దేనికమ్మా అని అంటాడు. అదే మీ కూతురు గారు అలా అన్నందుకు నేను ఒప్పుకోనందుకు అని అంటూ ఉంటే, చచా లేదమ్మా, గీత నా కూతురే కావచ్చు, నువ్వు నా మనవరాలివి, ఎవరూ కూడా తమ ఆత్మగౌరవాన్ని చంపుకోమని చెప్పరు, నువ్వు కూడా అదే చేశావు, నాకు నీ మీద ఎలాంటి కోపం లేదమ్మా అని అనగానే, థ్యాంక్స్ తాతయ్య, గీతాంజలి గారికి ఎదురెళ్ళినందుకు మీరు బాధపడతారేమో అనుకున్నాను అని అనగానే, లేదమ్మా, మనిషి అన్నాక ఆ మాత్రం ఆత్మవిశ్వాసం ఉండాలి అని రాజారాం చెప్పగానే అంజలి అయితే చాలా సంతోషపడుతుంది. అంజలి వెళ్ళిపోయిన తర్వాత రాజారాం ఆలోచిస్తూ ఉంటాడు. ఈ తల్లి కూతుళ్ళని ఎలాగైనా కలపాలని నేను చూస్తుంటే ఆ దేవుడు తల్లి కూతుళ్ళకి మధ్యన ఒక యుద్ధాన్ని సృష్టించాడు. ఇక్కడ కూతురు తగ్గే మనిషి కాదు, అక్కడ తల్లి తగ్గే మనిషి కాదు. ఇప్పుడు వీళ్ళ పంచాయతీ ఎంతవరకు వెళ్తుందో దీనికి కాలమే సమాధానం చెప్పాలి అని రాజారాం అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇక అంజలి అయితే బామ్మగారు నిద్ర లేవకపోయేసరికి ఇంట్లో పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది. అలా ఇంట్లో పనులన్నీ చేస్తూ రాజారాం గదిని కూడా శుభ్రం చేయాలని గదికి వెళ్తుంది. తాతయ్య గారి గది నేనే శుభ్రం చేస్తాను, తాతయ్య గారు నన్ను తన సొంత మనవరాల్లా ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటున్నారు, అలాంటి తాతయ్య గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను, వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న సాయాలైనా చేసి ఆ రుణాన్ని తీర్చుకోవాలి అని అంజలి అయితే రాజారాం గది మొత్తం కూడా శుభ్రం చేస్తూ అన్ని సెల్ఫ్లో ఉన్న బుక్స్ అన్నీ కూడా సర్దుతూ ఉంటుంది. అలా సర్దుతూ ఉంటే ఇంతలోనే అక్కడే ఉన్న ఒక డైరీ అయితే కింద పడుతుంది. అది చూసి అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అరే ఇదేంటి అని ఆ డైరీ తీసి చూసేసరికే అది రాజారాం డైరీ. అది చూసి అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఓహో, ఇది తాతయ్య గారి డైరీ అన్నమాట. చూస్తుంటే చాలా పెద్దగా ఉంది, ఎన్ని సంవత్సరాల నుండి రాస్తున్నారో ఏంటో అని చెప్పి అంజలి ఆ డైరీని అక్కడే పెట్టి మళ్ళీ పని చేసుకుంటూ ఉంటుంది. అలా పని చేసుకుంటూ ఉంటే అప్పుడే అంజలికి ఒక విషయం గుర్తొస్తుంది. అవును, తాతయ్య గారి డైరీలో మా అమ్మకి సంబంధించిన ఏవైనా వివరాలు రాసిపెట్టి ఉంటారా? తాతయ్య గారు చెప్పారు కదా మర్చిపోయింది అని. ఒకవేళ ఈ డైరీలో రాసుకుని ఉంటే అది అందులో నాకు దొరుకుతుంది కదా, మా అమ్మ ఎవరో తెలిసే అవకాశం నాకుంది కదా అని చెప్పి ఈ అంజలి అయితే ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ సెల్ఫ్లో ఉన్న డైరీని తీసుకుంటుంది. ఆ డైరీని ఓపెన్ చేస్తూ, నేను తప్పు చేస్తున్నానా? తాతయ్య గారి డైరీ తాతయ్య గారు లేని సమయంలో ఓపెన్ చేయడం తప్ప అని ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, అస్సలు తప్పు కాదు, మా అమ్మ కోసం నేను ఎన్ని నిందలైనా పడతాను, అసలు మా అమ్మ ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి ఈ అంజలి అయితే ఆ డైరీని ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. అలా చదువుతూ ఉండగా ఆ రోజు గీత డెలివరీ అయిన రోజు పేజీ వరకు వస్తుంది. నా కూతురు పెళ్ళి కాకముందే తల్లి అయింది, తను ప్రేమించిన వాడు వస్తాడని ఆ పాపాన్ని కడుపులోనే 9 మాసాలు మోసింది.
ఈ విషయం ఎవ్వరితో చెప్పుకోలేము. అలా అని కడుపులో ఉన్న బిడ్డని చంపలేము. నవమాసాలు మోసేంత వరకు వేచి చూశాము. అప్పటికి అతను రాకపోయేసరికే నా కూతురికి పుట్టిన ఆ బిడ్డని వదిలించుకోవాలని అనాథాశ్రమంలో చేర్పించాము అని రాజారాం రాసుకున్న విషయం మొత్తం కూడా అంజలి చదువుతుంది. ఆ మ్యాటర్ చదివి అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంజలికి విషయం మొత్తం అర్థమైపోతుంది. తన కన్న తల్లి ఎవరో కాదు, రాజారాం కూతురు గీతాంజలి అని, ఇదంతా తన కుటుంబమే అని అంజలికి అర్థమైపోతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోయి అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గీతని తను ఎంతలా ఎదిరించిందో, ఎంతలా మాట్లాడిందో అవన్నీ గుర్తు చేసుకొని అంజలి అయితే చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది. అంటే గీతాంజలే మా అమ్మగారా? మా అమ్మకి పెళ్ళి కాకుండానే నేను పుట్టానా? అందుకే పరువు కోసం మా అమ్మకి నన్ను దూరం చేసి అనాథాశ్రమంలో వేశారన్నమాట అని అంజలి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ కన్నీరు మున్నీరుగా కుప్పకూలిపోయి బాధపడుతూ ఉంటుంది. కాసేపటి తర్వాత రాజారాం అక్కడికి వస్తాడు. రాజారాం అక్కడికి వచ్చేసరికి అంజలి అయితే ఏడుస్తూనే ఉంటుంది. అంజలిని అలా చూసి రాజారాం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక బాధపడుతూ, అమ్మా అంజలి, ఏంటమ్మా, ఏం జరిగిందమ్మా, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని అనగానే ఇక అంజలి అమ్మ తాతయ్య అని అంటూ ఉంటుంది. అది విని రాజారాం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, మీ అమ్మ గుర్తొచ్చిందా అని అనగానే, లేదు తాతయ్య, మా అమ్మ ఆచూకీ దొరికింది అని అనగానే రాజారాం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, ఏమంటున్నావు నువ్వు అని అనగానే, అవును తాతయ్య, మా అమ్మ ఎక్కడుందో నాకు తెలిసింది అని అనగానే రాజారాం షాక్ అయిపోతాడు. ఏంటి అంజలి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ, ఏం మాట్లాడుతున్నావమ్మా, నీకు ఎవరు చెప్పారు మీ అమ్మ గురించి అని అనగానే ఇక అంజలి అక్కడే ఉన్న రాజారాం డైరీని రాజారాంకి చూపిస్తూ, ఇదిగో తాతయ్య, మీరు మర్చిపోయిన విషయాన్ని ఈ డైరీయే నాకు చెప్పింది. మీరు గుండెల్లో దాచుకున్న నిజాన్ని ఈ డైరీయే బయట పెట్టింది అని చెప్పగానే రాజారాం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రాజారాంకి కూడా అర్థమైపోతుంది. అంటే అంజలికి నేను చేసిన పాపం గురించి తెలిసిపోయిందన్నమాట. నా కూతురే తన కన్న తల్లి అని అంజలికి తెలిసిపోయింది అని ఇక ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. అమ్మా అంజలి అని అంటూ ఉంటే, తాతయ్య, నన్ను ఎలా మోసం చేయాలనిపించింది? మా అమ్మ నా కళ్ళెదురుగా ఉన్నా కూడా నేను మా అమ్మ అని గుర్తించలేని స్థితిలో ఉన్నాను. ఎందుకు తాతయ్య, ఎందుకు చెప్పలేదు? గీతాంజలి గారే మా అమ్మ అని, నీ కూతురే నా కన్న తల్లి అని ఎందుకు చెప్పలేదు తాతయ్య అని అంజలి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రాజారాం, ఎలా చెప్పనమ్మా, నా నోటితో నేను ఎలా చెప్పి నా కూతురి పచ్చని సంసారాన్ని నాశనం చెయ్యమంటున్నావు అని అనగానే ఇక అంజలి షాక్ అయిపోతుంది. తాతయ్య అని అనగానే, అవునమ్మా, నా కూతురు ఎవరినో ప్రేమించింది, వాణ్ణి నమ్మి వాడి చేత తల్లి అయింది. పెళ్ళి కాకుండానే నా కూతురు ఒక బిడ్డకు తల్లి అయిందని తెలిస్తే ఈ సమాజం ఎలా చూస్తుందో నీకు తెలీదా? అందుకే నా కూతురి జీవితం బాగుండాలని స్వార్థంగా ఆలోచించి నా కూతురికి పుట్టిన నిన్ను అనాథాశ్రమంలో చేర్పించామమ్మా. తర్వాత నా కూతురు మామూలు మనిషి అయ్యాక మళ్ళీ నా కూతురికి పెళ్లి చేశాను. దానికి ఇప్పుడు భర్త, 3 పిల్లలు, సంతోషంగా కాపురం చేసుకుంటుంది. అలాంటి నా కూతురికి నువ్వు పెళ్ళి కాకముందే తల్లి అయ్యావని ఎలా చెప్పమంటావు? నా కూతురు మర్చిపోయిన జీవితాన్ని మళ్ళీ ఎలా గుర్తు చేయమంటావు? నా అల్లుడు నా కూతురిని ప్రాణంగా చూసుకుంటున్నాడు. అలాంటి వాడికి నీ భార్య
పెళ్ళికి ముందే తెల్లయిందని ఎలా చెప్పమంటావమ్మా? ఒక తండ్రిగా నా కూతురు గురించి అలా చెప్పి దాని జీవితాన్ని ఎలా నాశనం చేయమంటావు అని అనగానే అంజలి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రాజారాం, ఏంటమ్మా ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నేనే నీ కూతుర్నని చెప్తావా అని అనగానే, లేదు తాతయ్య, మీరు మీ కూతురి జీవితం ఎలా సంతోషంగా బాగుండాలని కోరుకున్నారో నేను కూడా మా అమ్మ సంతోషంగా ఉండాలని, మా అమ్మ తన భర్త పిల్లలతో కలిసి ఉండాలని కోరుకుంటాను. కానీ ఆ దేవుడు నాకు ఇప్పటికైనా మా అమ్మ ఎవరో చూపించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను తాతయ్య. అమ్మ లేకుండా, అమ్మ ఎవరో తెలియకుండా 25 ఏళ్ళు పెరిగాను. అమ్మ ఎవరో తెలిసింది. నేనే తన కన్న కూతుర్నని తెలియకపోయినా, అమ్మ అని నోరారా పిలవకపోయినా మా అమ్మని కళ్ళారా చూసుకుంటూ మిగతా జీవితం గడిపేస్తాను తాతయ్య. నాకిది చాలు తాతయ్య అని అంజలి ఏడుస్తూ ఉంటే రాజారాం కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు. అమ్మ అంజలి, ఈ తాతయ్య నీకు చాలా అన్యాయం చేశాడమ్మా. ఏ మనవరాలికి ఏ తాతయ్య చేయని అన్యాయం చేశానమ్మా, నన్ను క్షమించమ్మా అని బాధపడుతూ ఉంటే, తాతయ్య మీరు పెద్దవారు, ఎవరున్నా మీ స్థానంలో అలాగే చేసేవారు. కూతురు జీవితమా, అప్పుడే పుట్టిన పసిబిడ్డ జీవితమా అని ఆలోచిస్తే కూతురు జీవితానికే ఆ తండ్రి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీరు ఈ విషయంలో బాధపడకండి తాతయ్య. ఇన్ని రోజులు మీకు దూరం అయ్యాను, ఇప్పుడు దగ్గరయ్యాను. ఇప్పుడైనా నాకొక కుటుంబం ఉందని నాకు సంతోషంగా ఉంది తాతయ్య. మీరు ఈ విషయాలు ఏమీ ఆలోచించకండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్పగానే ఇక రాజారాం అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. చాలమ్మా, ఈ ముసలి ప్రాణాన్ని నువ్వు క్షమిస్తావో లేదో అని ఇన్నేళ్ళు నరకం అనుభవించాను, రోజు చస్తూ బ్రతికాను. కానీ ఈ తాతయ్యని నువ్వు క్షమించావు, అది చాలమ్మా. ఇక నేను తృప్తిగా కన్ను మూస్తాను అని చెప్పగానే ఇక అంజలి, అయ్యో తాతయ్య ఏంటా మాటలు అని అంజలి ఇక రాజారాంకి సర్ది చెప్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.